తాడేపల్లిగూడెం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి ఈరోజు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ విప్పు అధ్యక్షులు మునిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన మిత్రులు ఏతకోటి మాతాజీ గారు, అలాగే మార్కెట్ యార్డు దయచేసి 10 నిమిషాలు ఆగండి. ఈ విషయం చెప్తే ఒక 10 నిమిషాలు ఆగండి. దయచేసి ఆగండి. మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకారం చేసిన సోదరిమణి యాపల మంగాబాయి గారు, అలాగే వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మిత్రులు వీర వెంకట సత్యనారాయణ గారు, అలాగే బొక్క గారు, అలాగే యూదేకుల పెద్ద దాస్తగిరి గారు, కాజులూరి దుర్గా మల్లేశ్వరరావు గారు, కామిశెట్టి శ్రీనివాస్ గారు, మాదాసు నిహారిక గారు, ముత్తాల లక్ష్మీ ప్రసన్న గారు, నందిమిల్లి చిన్నగోపిరెడ్డి గారు, కౌలూరు పరిమళ గారు, సామినేని వీర వెంకట సత్యనారాయణ గారు, వాసా గణపతి గారు, కళ్యాణం రామచంద్రరావు గారు, కొమ్మూరి లక్ష్మీరెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్న తాడేపల్లిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంపల్లి గారు, వెంటపాడు మండల అధ్యక్షులు తిరుపతి వెంకట్రావు గారు, అలాగే రూరల్ మండల అధ్యక్షులు పరిమి రవికుమార్ గారు, జనసేన రూరల్ మండల అధ్యక్షులు ప్రసాద్ గారు, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ గారు, అలాగే వెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ గారు, అలాగే తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు దువ్వా సీను గారు, వెంటపాడు మండల అధ్యక్షులు ఇమ్మంది సీను గారు, రూరల్ మండలం అధ్యక్షులు కాశీ గారు, అలాగే మిత్రులు పాలూరు వెంకటేశ్వరరావు గారు, మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ గారు, ఓటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈవేళ అంగరంగ వైభవంగా మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్యంగా మీరందరూ కూడా సమైక్యంగా ఉండి ఎక్కడైతే మరి లింక్ రోడ్లు ఉన్నాయో ఏది అవసరమో అవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే మార్కెట్ యార్డ్లో కూడా ఒక 5,000 టన్నులు రైస్ కూడా ఉంది. అలాగే ఇప్పుడే శాసనసభ్యుల వారికి నేను చెప్పాను, బయట ఎక్కడో కాదు మనకి అవకాశం ఉంది, ఇంకొక 5,000 టన్ను ఇక్కడ కట్టుకుంటే మార్కెట్ యార్డ్కి స్థిరమైన ఆదాయం వస్తుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మిర్చి వ్యాపారం మరి ప్రతి ఆదివారం శనివారం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మరి అన్ని రకాల ఇక్కడ వ్యాపారానికి జరగాలంటే మీరందరూ సమైక్యంగా ఉండి మరి చక్కగా వ్యాపారస్తులను ఆకర్షించే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈవేళ మరి చాలా మంచి రోజు. శాసనసభ్యులు ఈవేళ తాడేపల్లిగూడెం పట్టణంలో మరి పూర్తి పడిపోయిన రోడ్లని మరి ఈవేళ ఎన్నో రోడ్లు మరి పునర్నిర్మాణం చేయడం జరిగింది.
ఎన్నో విలేజ్లకు వెళ్ళే రోడ్లు చాలా దారుణంగా ఉంటే ఆ రోడ్లు మరి వేయడం జరిగింది. అలాగే ఈవేళ మనం ఓట్లకి వాగ్దానం చేసిన ఆ వాగ్దానాల్లో భాగంగా పెన్షన్ 4,000 ఇస్తున్నాం. అలాగే 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం. 10,000 కిడ్నీ బాధితులకు ఇస్తున్నాం. 15,000 బ్యాటరీలు ఉన్న వ్యక్తులకు ఇస్తున్నాం. మరి ఇలాగా ఏ ప్రభుత్వంలో లేని కార్యక్రమం ఈ పెన్షన్ల కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా లేదు. వేళ మహిళలందరికీ కూడా గ్యాస్ బండలు ఇచ్చిన పరిస్థితి ఉంది. రాగానే అన్న క్యాంటీన్లో అన్నము రామచంద్ర అనే పరిస్థితి రాకోకుండా 3 పూటల 5 రూపాయలకే మరి భోజనం పెట్టే పరిస్థితి అన్న క్యాంటీన్ ద్వారా కల్పించడం. అలాగే మరి 3 గ్యాస్ బండ్లు మహిళలకి సంవత్సరంలో 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తాను. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తా ఉన్నాం. తల్లికి వందనం మరి ఆ కార్యక్రమంలో చాలా కష్టతరమైన కార్యక్రమం అయినా సరే మరి ఆ వేళ ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో మరి వేళ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన ఏ ఇంటికెళ్ళినా 5 ఉంటే 5కి, 4 ఉంటే 4కి, 3 ఉంటే 3, 2 ఉంటే 2కి ఆ వేళ ఈవేళ పడిన పరిస్థితి. ఈరోజు మార్కెట్ యార్డ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణకి ఇచ్చేసినటువంటి మిత్రులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన కార్మిక సంఘ అధ్యక్షులు చైర్మన్ కొరవ బాబీ గారికి, అదేవిధంగా మా అన్నయ్య ఈతకోడ తాతాజీ గారికి, మా తమ్ముడు జాగంటి మురళీకృష్ణ డిసిఏ చైర్మన్ అడగ ప్రసాద్ గారికి, పాలూరు వెంకటేశ్వర గారికి, కాశీ గారికి, శ్రీధర్ గారికి, రామలక్ష్మణ్కి, అదేవిధంగా రెడ్డి గారిని అడిగితే ఈ రోజు మనకి ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేశారు. అది కూడా బ్యాంకులోనికి వెళ్ళమని కూడా డైరెక్షన్స్ కూడా ఇప్పించడం జరిగింది. ఇక్కడ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా పంపించాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ మన ప్రాంతం మీద అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకు రావడం, అదేవిధంగా అన్ని విలేజ్ల్లోనూ నిర్లక్ష్యానికి గురయ్యి పంచాయతీలకు వచ్చే డబ్బులు కూడా వాడుకున్న గత ప్రభుత్వాన్ని వదిలేసి వాళ్ళ సర్పంచులు మేము సర్పంచులు అని చెప్పే విధంగా తిరిగి ఘనత పవన్ కళ్యాణ్ గారి డబ్బులతో కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, అదేవిధంగా ఒక సర్పంచ్ కానీ ఇవాళ మేము సర్పంచ్లు మేము పనిచేస్తామనే స్వేచ్ఛనిచ్చిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇవాళ డబ్బులు ఏదడిగింది అది పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ విలేజ్కి అయినా సరే మీరు డెవలప్ చేయండి, డబ్బులు ఇస్తారని చెప్పి సందర్భం మనం చూస్తాం. ఇవాళ రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం తప్పితే కూటమి లేకపోతే రాష్ట్రం నష్టపోతున్న విషయాన్ని మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రమే కదా మనం నష్టపోతాం. చాలా మంది మొన్నట్లాగా మళ్ళీ నెగ్గే అవకాశం ఉంటుంది. నెగ్గితే 5 సంవత్సరాలు విధ్వంసకర పరిపాలన మనం చూసాం. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ డబ్బు కోసం పనిచేసిన మాజీ ముఖ్యమంత్రిని చూసాం. ఇవాళ మీకోసం పనిచేసిన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రైతులు ధాన్యం పండిస్తే ఎక్కడ తోలలో తెలియని పరిస్థితి, తోలిన తర్వాత ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎప్పుడు వస్తాయి కూడా తెలియని పరిస్థితి. ఇవాళ అంతేకాకుండా రైతు కావాల్సిన మిల్లుకి మనం తోలుకోవచ్చు. రైతు రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత 25,000 ఉండి 50,000 ఇతనికి దింపుతామనే సందర్భం మనం చూసాం. దాన్ని అన్నింటినీ అధిగమించి ఇవాళ రైతులకి ప్రభుత్వం మీద నమ్మకం కలిగించే ప్రభుత్వం అమరా కాదని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ 48 గంటల్లో మీ అకౌంట్ లో డబ్బులు వేసామో లేదని అడుగుతూ ఉన్నా. ఎంత జరిగినప్పుడు కూడా ఎదరు వ్యక్తులు మాట్లాడినప్పుడు తిరగబడి మాట్లాడకపోతే ఎలాంటి ఇండికేషన్ వెళ్తుంది, మీకు చేసే వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటుందని అడుగుతూ ఉన్నా. ఏది పడితే అది మాట్లాడినప్పుడు తిరగబడిన బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారు, నరేంద్ర మోడీ గారిని కూడా తిడుతున్నారు. అయినప్పుడు కూడా లబ్ధిదారులు బయటకు వచ్చి చెప్పట్లేదు. ఏదో పథకాలు బయటకు వచ్చి మాకు ఇవ్వలేదని ఆలోచన చేస్తాం. ఇది న్యాయం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసకరమైన పరిపాలన చూశారు. గత సంవత్సరంలో చంద్రబాబు గారి రాజ్యం, కూటమి రాజ్యం, రామరాజ్యాన్ని కూడా చూశారు. చూసినప్పుడు కూడా మనలో చలనం లేకుండా అంతా ఎమ్మెల్యే మాట్లాడతాలే, లేదా ఇన్ఛార్జి మాట్లాడతాలే,
లేదా ఎవరో మంత్రి మాట్లాడతారని అవసరం లేదు. భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉంది. మీరు చాలా మంది మాట్లాడుతున్నారు. అదే విధంగా వాళ్ళు ఏం చేశారని అడగవలసిన బాధ్యత మన కాన్స్టిట్యూషన్ ప్రజల మీద కూడా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు. మళ్ళీ మైకి పట్టి మాట్లాడకుండా చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. లేనప్పుడు చేసినా చేయకపోయినా ఒకటే, మీకు తెలియదని పరిస్థితి వచ్చినప్పుడు చేసేవాడు కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. చేసినప్పుడు చేసేదని చెప్పకపోతే రేపు పొద్దున మన ఎవరి పైన పని చేస్తారు, చేసిన వ్యక్తిని కూడా ఇంప్రెస్ చేయవలసిన అవసరం ఉంది. కొంతమంది పేరు కోసం పని చేస్తారు, కొంతమంది డబ్బు కోసం పని చేస్తారు, కీర్తి కోసం పని చేస్తారు. ఏది శాశ్వతంగా ఉంటుంది, పదవి అనేది ఇంకొక 4 సంవత్సరాలు ఉంటుంది. అది మీకు కూడా తెలుసు. 150 సీట్లని 11 సీట్లు తీసుకొచ్చింది ఈ జనమే. 23 సీట్లని 124 సీట్లు తీసుకెళ్ళింది కూడా ఈ జనమే. అంటే జనానికి ఆగ్రహానికి గురైతే మీ పరిస్థితి కూడా ఎంతైనా వార్నింగ్ మాత్రం జనం ఆల్రెడీ ఇచ్చారు. మనకి 2024 ఇచ్చారు. మనం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి కూడా మీరు ఏం చేశారు అడగవలసిన అవసరం ఉంది. మరి బాబు గ్యారంటీ, బాబు మోసం, గ్యారంటీ అనే పద్ధతి తిరుగుతున్నారు కదా, తిరిగినప్పుడు మీరు అడగాలి. గడిచిన 5 సంవత్సరాలు మీరు ఏం చేశారని మాట్లాడుతున్నారని అడగవలసిన అవసరం ఉంది. అది లేదు, మాట్లాడరు. అక్కడ మగవాటం పోకూడదు. మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేస్తారేమో వాళ్ళు ఆశపడి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా విషయం మనకు తెలుసు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎం అవుతున్న విషయం కూడా ఏమాత్రం అచ్చలేదు, రాడని చెప్పడం. కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలంటే ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన జరగాలి. అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అది రాష్ట్రం పోయిందిలే, పోతే పోయింది, కూటమి పోయింది అనుకుంటే వాళ్ళతో పాటు కూడా మనం కూడా పాడైపోతాం, ప్రజలతో పాటు కూడా నాయకులు కూడా పాడైపోతారని కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మన కాన్స్టిట్యున్సీలో ఈ పని అవ్వలేదు అని అనుకున్నా చేసి శక్తిని